ఇప్పుడు నేను అలోపతి అండ్ ఇది 2 సైమల్టేనియస్గా వాడుతున్నాను. బాగా ఉన్నాను. ఆకలి అవ్వడం కానీ నా పనులు నేను చేసుకోవడం బెటర్ పొజిషన్లో ఉన్నాను. ఈ పునర్జన్ మెడిసిన్ తీసుకుంటూ కీమో స్టార్ట్ చేసినందాక వండర్ ఏంటంటే మా మమ్మీకి వామిటింగ్స్ కాలే, ఏ సైడ్ ఎఫెక్ట్స్ కాలే. ఎవరైనా కానీ ఈ మెడిసిన్స్ వాడుకుంటా కీమాలు ఎక్కించుకుంటే మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు, మనం ఇంట్లో పని చేసుకోవచ్చు, మనకి ఏ డౌట్ ఉండదు, అంతా మంచిగా ఉంటుంది. లెటిన్ పోతే బ్లడ్ సీమ్ వచ్చేది. క్యాన్సర్ అని చెప్పి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. 40 రోజులు రేడియేషన్ ఇచ్చారు. చచ్చిపోయానని పక్కన పడేశారు, బతకడు అని చెప్పి. ఇప్పుడు నేను వచ్చేసి 5వ నెల వాడను. కానీ నా పేరు గోవిందరాజు, మాది కడప జిల్లా మైదికూరు. తర్వాత నేను లెటిన్ పోతే బ్లడ్ సీమ్ వచ్చేది. బయటపడి నేనేమన్నా మొలలు అనుకున్నాను సార్. 20 ఏళ్ల ముందు చేయించుకున్నాను మొలల ఆపరేషన్. అంటే ఆయుర్వేదం అది కూడా. బయట ఇంగ్లీష్ ఆపరేషన్ చేసే ఇబ్బందిని మెల్లలు ఆపరేషన్ చేసుకోండి. నేను ఆ ఉద్దేశంలో రక్తం సీమ్ పడుతుంటే 2 నెలలు కంటిన్యూ వచ్చింది. మొలల మా డాక్టర్ గారికి పోయినా. పోతే అనుకొని ఇది మొదలు కాదు, అది ఏం అసలు నీట్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు, నీకు ఏదో లోపల గడ్డ మాట కనపడుతుంది. అప్పుడు కర్నూలు పోతే వాళ్ళు చెక్ చేసి క్యాన్సర్ అని చెప్పి ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది అని చెప్పి ఇచ్చారు. 40 రోజులు రేడియేషన్ ఇచ్చారు. మళ్ళీ 1 నెలకి స్కాన్ చేసి మీకు అది పూర్తిగా పోలేదు, ఆపరేషన్ చేయాలా లేదంటే ఇబ్బంది అవుతుంది అని పర్మనెంట్గా బ్యాగ్ పెట్టుకోవాలని చెప్పారు వాళ్ళు. పర్మనెంట్గా లైఫ్ లాంగ్ అంటే ఇబ్బంది ఉద్దేశంతో నేను దానికి మనసు సహకరించడానికి చేయలేకపోయాను. ఆ తర్వాత ఇట్లా ఆయుర్వేదం గురించి అడిగితే వేరే వాళ్ళు అయితే చెప్పింది, ఇట్లా హైదరాబాద్లో ఉంది, వాళ్ళ బ్రాంచ్ ఉండే, హైదరాబాద్ పోతే చెప్తారు వాళ్ళు అని చెప్పి వచ్చాను. వచ్చిన తర్వాత మా సారు స్కాన్ రిపోర్ట్ అని చూశాడు. చూసి అయితే నాకు 2 స్టంట్ వేసినారు, హార్ట్ ప్రాబ్లం అయ్యి, ఈ థైరాయిడ్ ఆపరేషన్ చేసినారు. తర్వాత షుగరు బీపీ ఉన్నది, దాంతో మళ్ళీ పెరాలసిస్. 2020 కరోనా వచ్చి చచ్చిపోయానని పక్కన పడేశారు, బతకడు అని చెప్పి. అప్పుడు సుమారుగా 5 లక్షలు ఖర్చు అయింది హాస్పిటల్కి. అప్పుడు బాగా దెబ్బతిన్నాను. మళ్ళీ ఈ వచ్చేసి రక్తం చీమపడుతుంది, కర్నూలు పోయాను. ఆడ వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు, నీకు ఆపరేషన్ చేసుకోవాల్సిందే, వేరే మార్గం లేదు. నాకైతే ఇది ఇష్టం లేక ఏదో ఆయుర్వేదం వాడుకున్నాం అనే ఉద్దేశంతో వచ్చేసాను. కనుక్కొని వేరే వాళ్ళు చెప్తే ఈ అరెస్ట్ చెప్పాను. తర్వాత ఏమైంది, నేను సరే సార్ ఇది ఏమన్నా ఇబ్బంది అవుతారంటే ఏం కాదు, మీరు మెడిసిన్ వాడండి, ఒక 8 నెలలు వాడమన్నారు సార్. ఇప్పుడు నేను వచ్చేసి 5వ నెల వాడను. కానీ ప్రస్తుతానికైతే మాకేం బాగానే ఉంది, అంత ఇబ్బంది ఏం లేదు, హెల్తీగానే ఉన్నది. తర్వాత ఈ గోల్డ్ కూడా పుట్టు పోయేటి అట్లాంటి కొంచెం బాగానే వచ్చాయి. మళ్ళీ ఈ కనుబొమ్మలు ఇక్కడ పూర్తిగా పోయినాయి, కొంచెం వచ్చాయి. కొద్దిగా ఆహారం కానీ బాగానే ఆకలిస్తుంది, 3 గ్లాసులు తింటాను అన్నమాట. ఇప్పటికైతే ఇబ్బంది అయితే ఏం లేదు, బాగానే ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ నా ఉద్దేశం అంటే ఏదో ఇది పిల్లలు ఉన్నారు, నేను మా భార్య ఉంది, ఇంకే 60 ఏళ్ళు నాకు వయసు, ఇంకా ఈ జీవితం ఉండేలో ఉండి అని నాకు మనసులో ధీమా పడింది. దాంతో ఎటువంటి మా పిల్లలు చేసుకుంటామో లేదని చాలా ప్రయత్నం చేశారు, నేనైతే వద్దని చెప్పి చేశాను. ఇప్పుడైతే బాగానే ఉంది సార్.